నిజంగా స్పైనల్ అనెస్థీషియా అంటే బ్యాక్ ఇచ్చే అనెస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయా? మేము ఎంత చెప్పినా గానీ ప్రెగ్నెంట్ మదర్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా సిజేరియన్ సెక్షన్‌కి బ్యాక్ అనెస్థీషియా ఇస్తారు. దానివల్ల ఎప్పటికీ లైఫ్ లాంగ్ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవ్వాలి అని అనుకుంటా ఉంటారు. యాక్చువల్‌గా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రావా అండి? ఈ స్పైనల్ అనెస్థీషియా అంటే బ్యాక్ అనెస్థీషియా అనేది ఓన్లీ సిజేరియన్ సెక్షన్స్‌కి ఇస్తారా? ఎప్పుడైనా ఆలోచించారా ఇట్లాగా? స్పైనల్ అనెస్థీషియా అనేది దాని ఎఫెక్ట్ ఓన్లీ నెక్స్ట్ 3 to 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏదైనా కాంప్లికేషన్ పెయిన్ రూపంలో వస్తుంది డెలివరీ తర్వాత కానీ లేదా ప్రొసీజర్ తర్వాత కానీ అంటే అది కేవలం నెక్ పెయిన్ మాత్రమే. దాన్ని పోస్ట్ డ్యూరల్ పంక్చర్ హెడేక్ అంటాం. అది స్పైనల్ అనెస్థీషియా ఇచ్చాక రెండో రోజు కానీ మూడో రోజు కానీ స్టార్ట్ అయ్యి మహా అయితే ఫస్ట్ 1 వీక్ లోపే తగ్గిపోతుంది. ఇంతే తప్పితే క్రానిక్గా నడుము నొప్పులు మాత్రం ఈ అనెస్థీషియా వల్ల రావు. అయితే ఎందుకు వస్తున్నాయి మరి బ్యాక్ పెయిన్స్? ప్రెగ్నెన్సీ టైంలో పెరుగుతున్న బేబీ వెయిట్, మదర్ వెయిట్ ఇవన్నీ బ్యాకే మోస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ లోవర్ బ్యాక్లో లార్డోసిస్ అంటే స్పైన్ కర్వేచర్ మారుతుంది అండ్ సైడ్లో ఉండే మజిల్స్ కూడా వాటి టోన్ కోల్పోతాయి. సో డెలివరీ అయిన తర్వాత కూడా పోస్చర్ మీద మనం ఫోకస్ చేయకుండా ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ అది తీసుకున్నప్పుడు ఆల్రెడీ వీక్ అయిన బోన్స్ మసిల్స్ ఇంకా వీక్ అవ్వటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది తప్పితే మీరు డెలివరీ తర్వాత పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి చూడండి అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మజిల్ టోన్ ఇంక్రీజ్ చేసే ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ చేసి చూడండి, తప్పకుండా బ్యాక్ పెయిన్స్ అవాయిడ్ చేయగలుగుతారు. అంతేగాని స్పైనల్ అనెస్థీషియా వల్ల మాత్రం బ్యాక్ పెయిన్ రాదు.